ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అందరూ? మేము ఇక్కడే ఉన్నాం. ఇంకా ఇట్లల్లో నుండి నీళ్ళు వచ్చేసినాయి బండల్లో నుండి. ఇంకా నాకు భయం వేసి నేను ఏడ్చేసా. డాడీ అన్నారు ఏం కాదమ్మా, అదేంటి ఏసీ ఉన్నాడు, ఏసీ చూసుకుంటాడు, నీళ్ళు వచ్చినాక వెళ్దాం లేటో గట్టు అన్నాడు. ఇంకా నీళ్ళన్నీ పెరిగిపోయాయి. నీళ్లు పెరిగిపోయే లోపల ఆఫ్ వచ్చేసినాయి. నీళ్ళన్నీ వచ్చేసే లోపల ఇంకా మేము బయటకు వెళ్ళిపోయాం. బయటకు వెళ్ళి ఆ కట్ట ఉంది కదా, ఆ కట్ట మీద నుంచున్నాం. ఇంకా నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, కట్ట 2 లెవెల్ అయిపోతున్నాయి నీళ్లు. ఇంకా ఎటు వెళ్ళాలో తెలియక ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఈ రోడ్లలో వెళ్తుంటే 5 feet వాటర్ ఉంది. ఇంకా ఆ రోడ్లలో నుంచి ఇంకా అలానే 3 hours పట్టింది వెళ్ళడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అలా వెళ్ళాము. అక్కడ 1st floor అంతా నిండిపోయింది. అంటే అసలు ఈ వాటర్ వచ్చే టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడే ఉన్నారా? అంటే మీకు ఎవరైనా చెప్పారు ఇలా వాటర్ వస్తున్నాయని? మాకు ఎవరు చెప్పలా, అందరు కట్ట మీద ఉన్నారు. అయితే ఏమైంది అని డాడీ వెళ్ళి చూసి వచ్చాడు. ఇంకా వాటర్ వస్తున్నాయి అని తెలిసి ఇంకా మేము బయటకు వెళ్ళి లోపలికి వచ్చే లోపల నీళ్ళు వచ్చేసినాయి. మొత్తం నీళ్ళు వచ్చి ఇంకా అన్ని సర్దుకోవడానికి లేదు. బుక్స్ చెల్లి అమ్మ అందరు తమ్ముడు ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నా. ఇంకా బుక్స్ ఒకటి మంచం మీద పెట్టుకున్నాం. అవి సర్దుకున్న వాళ్ళు ఇంకా వాటర్ ఎక్కువైపోతున్నాయి. అందరు అన్నారు పోలీసులు వచ్చి ఉండొద్దమ్మా ఇక్కడ ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి, ఎత్తైన ప్రదేశంలో ఉండండి అన్నారు. ఇంకా అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు సడన్ గా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అమ్మమ్మ వాళ్ళ ఎక్కడ? ప్రకాష్ నగర్. కింద ఫ్లోర్ అంతా నిండిపోయింది, పైన 15 మంది అలానే ఉన్నాం ఒక్క గదిలో. అమ్మమ్మ ఇంటి కదా? అమ్మమ్మ ఇంటి కూడా నిండిపోయింది, కాకపోతే మీరు పైకి వెళ్ళారు. ఓకే, 15 మంది ఉన్నారు లోపల. ఓకే, మరి మీకు అట్లా వరదలు వచ్చేటప్పుడు ఏమనిపించింది పరిగెత్తుతుంటే? మాకు చాలా భయం వేసింది. నేనైతే ఏడుస్తూనే ఉన్నా. ఫస్ట్ టైం చూడడం కదా, ఇంకా ఏడుస్తా ఉన్నా. డాడీ ఏమో ఏం అవ్వదు ఏడవబాకు, నేను తీసుకెళ్తాలే జాగ్రత్తగా అని తీసుకెళ్ళారు. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న ఈ కొన్ని వస్తువులైనా తీసి సర్దుకునే అంత టైం లేదు? టైం అంతగా లేదు. అది కూడా ఏంటంటే సడన్ గా వచ్చేసింది. అంటే సండే మామూలుగా అందరూ చర్చిలకి వెళ్ళిపోయాం, ఎటోలో అటు వెళ్ళిపోయిన తర్వాత అలా వచ్చింది. కొంతమంది ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకునేప్పటికీ అక్కడ ఫోర్స్ బాగా పెరిగిపోయింది అపార్ట్మెంట్ దగ్గర. ఆ ఫోర్స్ పెరగటం ఏంటంటే మాకు ఈ జాయింట్లలో నుంచి వాటర్ పైకి వచ్చేసింది, గదిలోకి వచ్చేసింది బాగా. ఇక దీని మూలన ఈ కంగారులో ఏం చేయాలో తెలియక ఈ పిల్లలు ఒకటే ఏడుపు, వెళ్ళిపోదాం వద్దని అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వద్దమ్మా వరద వచ్చేసి వెళ్ళిపోండి అది ఇదని. ఇక కంగారులో ఎక్కడ పెట్టాలో తెలియక అన్ని ఎక్కడెక్కడ సర్దేసేసి ఇక బయటికి వెళ్ళేపటికి ఇంతలోతు వాటర్ వచ్చేసింది. మాకే పీకలోతు, ఈ తల ఒక్కటే కనిపించింది కట్టెక్కటానికి. అలాగే పిల్లల్ని పట్టుకొని ఏడ్చుకుంటా ఏం చేయాలో ఏం అర్థం కాక అన్ని ఎక్కడ వదిలేసి ఇంకుంటే ఉన్నాయి లేతలేదని ఇక పిల్లలు మేము ఒక చాట ఉంటే చాలని చెప్పేసి అందరం కట్టెక్కేసాం. ఎక్కేసి కట్ట మీద చూసాము, చాలాసేపు చూసాం. ఇక ఇల్లు ఇక మునిగిపోటానికి దగ్గర పడింది. ఏం చేయాలో అర్థం కాక ఇంకా అటు ఇటు ఆ టైంలో ఎవరింటికని వెళ్తాం, అందరూ రోడ్ల మీదే ఉన్నారు. ఇంకా అలాగే పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆ నీళ్ళలో వెళ్తుంటే ఆ నీళ్లు కూడా ఫోర్స్ బాగా తన్నేస్తున్నాయి నీళ్ళు, వాటర్. మీరు ఇప్పుడు అలాంటి వాటర్ లో వెళ్ళేటప్పుడు మీకు అసలు ఏమనిపించింది? మేము బతుకుతామా లేకపోతే చనిపోతామా అని? అలా సిస్టర్ ఒక్కటే, ఈ పిల్లలు చెయ్యి వదిలేస్తే ఇక చనిపోతాం అంటే ఆ ఫోర్స్ నా కాళ్ళకు తన్నేసినాయి, భయం. అది దేవుడికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం మేము. మాకు అదొకటి చాలు, ప్రాణాలు ఉన్నాయి అది చాలు అనుకుంటున్నాం మేము. పోతే పోయి అన్ని తెచ్చుకోవచ్చు నిదానంగా, కానీ దేవుడు ప్రాణాలు తెచ్చుకుంటే మనం కష్టపడి పని చేసుకున్నా తెచ్చుకోవచ్చు. దేవుడు చూపిస్తాడు. మళ్ళీ ఇంట్లో ఎవరైనా కోల్పోయినాం అనుకో ఆ బాధ వేరుగా ఉండేది. ఆ పిల్లలు
గబిక్కిన ఏదన్నా చేయి జార్చుకుంటే పిల్లలు ఏమైపోతారని ముందు భయం వేసేసింది. అదే అదే దేవుడు మాకు పిల్లల్ని ఏం కాకుండా చూసుకున్నాడు, అది ఒక్కటి చాలు మాకు. ఇంట్లో వాటర్ లెవెల్ ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ సగం దాకా వచ్చింది మేడం, అది ఇదంతా ఆ చెమ్మ అంటే ఆ దాకా ఫోటో దాకా వచ్చిందా? పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈ లోకమును సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా కృతజ్ఞత వందనములను సమర్పించుకొనిచున్నాము. ప్రభువా, ఈ రోజు మమ్మ ఈ కుటుంబానికి చేర్చి వీరి యొక్క బాధల్లో పాలు పంచుకోవడానికి కావలసినటువంటి మంచి అనుగ్రహాన్ని దయచేసినందుకు మీకు ధన్యవాదములు. ప్రభువా, వీరు ఇంత జరిగినప్పటికీ ప్రభువా మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు, మీ యొక్క శరణ వేడుతూ ఉన్నారు. ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వారికి ఆవగిందంత విశ్వాసం అనేటలా ఈ పర్వతాన్ని ఇక్కడ నుంచి కదులు అంతే కదులుతుంది అని పలికిన ప్రభువా, వీరి యొక్క విశ్వాసాన్ని బలపరచండి. వీరిని ఇక నుంచి కూడా ప్రభు ఎల్లప్పుడూ ఇలాంటి విపత్తుల నుండి కాచి కాపాడమని ప్రభువా, వీరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని, మరియు రాబోయే రోజులలో కూడా ఈ యొక్క మురికి వాటర్ ద్వారా వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అనారోగ్యాలకు చోటు చేసుకోకుండా ఈ బిడ్డల్ని భద్రంగా కాచి కాపాడమని, మంచి ఆయురారోగ్యాలతో దీవించి ఆశీర్వదించమని, వీరికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తూ మళ్ళీ ఎప్పుడులాగానే అన్నిటిని సమకూర్చమని, మీరు ఎల్లప్పుడూ కూడా మేము గుర్తు చేసుకుంటూ మీ యొక్క పవిత్రమైన మార్గంలో నడవడానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని మేము అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, సకల పునీతులారా, మా కావలి సన్మనుషులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున.